ఈసారి అధికారంలోకి వస్తూనే చాలా మార్పులు చూపిస్తున్నారు. గతంలో ఆయన హామీలు ఇచ్చినా అవి నెరవేరడానికి కొంత సమయం పట్టేది. ఈసారి అలా కాకుండా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు బాబు చూసుకుంటూ జోరు గుర్రాల స్వారీని సమర్థంగా చేస్తున్నారు. ఈ క్రమంలో బాబు వరుసగా పేద ప్రజలకు అవసరమైన పథకాలను ఇస్తూనే వారికి గూడు కూడా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో సరికొత్త రికార్డులనే సాధించేలా బాబు మార్కు లక్ష్యాలు కనిపెట్టున్నాయి. ఈసారి దసరా పండుగ ఏపీలోని పేదలకు అసలైన పండుగ కాబోతోంది. దానికి తగిన విధమైన కసరత్తుని కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఈసారి ఏకంగా 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం శ్రమిస్తోంది. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పరుగులు పెట్టిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి 3 లక్షల ఇళ్లలో పేదలు గృహ ప్రవేశం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో దానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక దసరాకి 3 లక్షల మందిని ఒక ఇంటి వారిని చేస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పెద్ద పండుగకు మరో 2 లక్షల మందికి సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఈసారి సంక్రాంతి పండుగ వేళ అంతా తమ సొంత ఇంట్లో పాలు పొంగించి పూజలు చేస్తారన్నమాట. ఆ దిశగా ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి మరీ అధికారులను ఆదేశిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం అంతానికి మరో 5 లక్షల మందికి సొంతింటి కలను నిజం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు. అంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంకో 5 లక్షల మందికి సొంతిల్లు సిద్ధమవుతాయన్నమాట. మొత్తంగా చూస్తే ఈ దసరా నుంచి మార్చి వరకు 6 నెలల వ్యవధిలో 10 లక్షల మంది పేదలకు సొంతిల్లు ఇవ్వడం అంటే ఒక పెద్ద రికార్డుగానే భావించాలంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు శాశ్వతంగా ఇళ్లను నిర్మించివ్వడం అన్నది ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు. మరోవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోంది. దాంతో పాటుగా పాలనా పరంగా ఇవ్వాల్సిన ఆదేశాలను ఇస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నారు. ఇక దసరాకు పూర్తి కావాల్సిన 3 లక్షల ఇళ్ల పనులను ఇప్పుడు ఏపీలో శరవేగంగా సాగుతున్నాయంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అంతా జోరుగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశం చేయించడం ఖాయమని కూటమి పెద్దలు చెప్తున్నారు. ఒక విధంగా ఇది పేదలకు అతిపెద్ద శుభవార్త. సొంతిల్లు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అలాంటిది 6 నెలల తేడాలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడం, కనీసం 50 లక్షల మంది కుటుంబ సభ్యులకు శాశ్వత గూడు కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం మంచి పేరునే సాధిస్తుందంటున్నారు.